మిర్చి బజ్జీలు అంటే మిర్చి బజ్జీలే. ఇష్టపడని వాళ్ళు, టేస్ట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు లేరు. పరిశోధనలో తేలింది ఏంటి అంటే మనం ఏ మూడ్‌లో ఉన్నా సరే, ఆ మూడ్‌ని మనము ఈటింగ్‌తో అడ్జస్ట్‌మెంట్ చేసుకున్నామనుకోండి, మన బ్రెయిన్ రిలీఫ్ అవుతుంది అండ్ మన హార్ట్ ఫ్రీ అవుతుంది. అదేనండి మనకి ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నా హ్యాపీ కానీ, సాడ్ కానీ ఏదున్నా సరే అది మనకి నచ్చిన ఐటెమ్స్ తోటి తినుకుంటూ మనం ఆ బాధను పోగొట్టామనుకోండి చాలా హ్యాపీగా ఉంటామంట. వెల్కమ్ టు శారణ్య వ్లాగ్స్. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ అంటే మన ఛానల్ గ్రోత్‌కి యూజ్ అవుతుంది. ముందుగా మనం బజ్జీల మిరపకాయలు తీసుకొని వాటికి ఒక ఘాటు పెట్టి లోపల ఉన్న మిరప విత్తనాలు అన్ని కూడా మనం తీసేసుకోవాలి. సో అలా తీసేసుకొని లైట్ గా ఉప్పు చల్లి ఆ మిరపకాయలను మనం పక్కకు పెట్టేసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. మిర్చి బజ్జీలో మెయిన్ ఇంపార్టెన్స్ వచ్చేసి పిండి కలిపే పదార్థంలోనే ఉంటుందండి. సో ముందుగా నేను శనగపిండి తీసుకున్నాను. టేస్ట్ కి సరిపడా సాల్ట్, కారము అండ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా వేసుకున్నాను. అండ్ బజ్జీలు అంటే మనకు కావాల్సింది ఏంటంటే సోడా కూడా నేను తీసేసుకున్నాను. అండ్ ఇందులో వచ్చేసి బజ్జీలు క్రిస్పీగా ఉండడానికి అని చెప్పేసి చాలా మంది కార్న్ ఫ్లోర్ వేసుకుంటారు. నాకు ఎందుకో కార్న్ ఫ్లోర్ నచ్చదు. ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న బియ్యం పిండి ఉంటుంది కదా, బియ్యం పిండి వచ్చేసి నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. అండ్ బజ్జీలు కాబట్టి డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి చాలా మంది వాము వేస్తారు. కాకపోతే మా ఇంట్లో దాన్ని తినరు కాబట్టి నేను దాన్ని అవాయిడ్ చేశాను. మీరు పెట్టేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం కొన్ని వాటర్ కలుపుకుంటూ మనం పిండిని కలిపేసేయాలి. ఒకటేసారి బాగా వాటర్ పోసి కలిపేయొద్దు, కొంచెం కొంచెం. అండ్ మిర్చి బజ్జీలలో మెయిన్ వచ్చేసి ఏంటంటే స్టఫింగ్ అండి. సో స్టఫింగ్ మీకు చాలా సింపుల్ గా టేస్టీగా అయ్యేటట్టుగా చెప్తాను. అండ్ ఇప్పుడు నేను చేసే మిర్చి బజ్జీ కూడా మనం పెళ్లిల్లో వాడే మిర్చి బజ్జీ అండి. ఏ చిన్న ఫంక్షన్ లోనైనా సరే, మ్యారేజెస్ లలో అయినా సరే మనకి స్టార్టర్స్ ఒక డిష్ అనేది పక్కకు ఉంటుంది. అదేనండి మిర్చి బజ్జీ అనేది పక్కా చేసేస్తారు. దానికోసం ఏంటి అంటే నేను 2 స్పూన్స్ ఆఫ్ నువ్వులు తీసుకున్నాను. అండ్ ఒక చిన్న రెమ్మ మందము నేను చింతపండు తీసుకున్నాను. ఇవన్నీ కూడా మనకి చక్కగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత దానిని మనం మిక్సీలో వేసి పౌడర్ కింద లైక్ పేస్ట్ కింద మనం చేసేయాలి. నువ్వులు హెల్త్ కి చాలా మంచిది. ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది. అండ్ చింతపండు పులుపు కమ్మతనంగా ఉంటుంది. అందుకే కదండి మనం ఇంట్లో చేసే మిర్చి బజ్జీల కంటే కూడా స్ట్రీట్ సైడ్ మిర్చి బజ్జీలు కానీ లేదా పెళ్లిళ్ళప్పుడు, ఫంక్షన్స్ అప్పుడు చేసే మిర్చి బజ్జీలు మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక్కడ మనం పేస్ట్ కింద చేసుకోవాలి అని అన్నాను కదండి. సో నువ్వులు చింతపండు వేసేసి నేను ఈ విధంగా పేస్ట్ కింద చేసుకున్నాను. అండ్ ఈ పేస్ట్ వచ్చేసి మనకి చిక్కగా రావడానికి అని చెప్పేసి కొంచెం శనగపిండి కూడా మనం కలిపేసేయాలి. అండ్ ఇక్కడ ఏంటి అంటే నేను కొన్ని మిర్చి బజ్జీలు చేశాను కాబట్టి కొంచెమే తీసుకున్నాను. మీరు ఎన్ని మిర్చి బజ్జీలు అయితే చేస్తున్నారో దానికి తగ్గట్టుగా మీరు లోపల చూసుకునే స్టఫింగ్ ది అన్నది మీరు చేసే బజ్జీలో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి స్టఫింగ్ ఏనండి. మనం స్టఫింగ్ పర్ఫెక్ట్ గా చేసాము అండ్ పిండి కలిపే బ్యాటర్ ని పర్ఫెక్ట్ గా చేసాము అంటే మిర్చి బజ్జీ పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో ఇందాక మనం ప్రిపేర్ చేసిన స్టఫింగ్ లో లైట్ గా సాల్ట్ కూడా వేసుకోవాలి. అండ్ శనగపిండిలో మనం ఎలాగో ఉప్పు, కారం, గరం మసాలా వేసుకుంటున్నాం కదా, సో అది ఆ పిండికి తగ్గట్టుగా మనం చేసేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి నేను పేస్ట్ ని ఎంత చిక్కగా చేసుకున్నాను. ఎందుకంటే మనం వాటరీగా పెట్టామనుకోండి లోపల మిర్చి లోపల స్టఫింగ్ పెడితే జారిపోతుంది. ఇక్కడ ఏంటి అంటే మనం ఇక్కడ చీలుకొని పెట్టుకున్నాం కదా మిర్చి, ఆ మిర్చి లోపల మనం ఈ స్టఫింగ్ అనేది పెట్టేసేయాలి. ప్రతి మిర్చిలోనూ మనము ఫిల్ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా అది లోపల ఫిల్ చేయాలి. అండ్ తర్వాత మనం శనగపిండి పెట్టుకున్నాం కదా బ్యాటర్, ఆ బ్యాటర్ లోకి వెళ్ళి డిప్ చేసేసి మనము వేడి ఆయిల్ లో వేసేయాలి. ఫస్ట్ ఏంటి అంటే మనం కడాయిలో ఆయిల్ పెట్టి హీట్ చేసేయాలి. ఇక్కడ చూడండి నేను ప్రతి ఒక్క మిర్చిలో కూడా నేను స్టఫింగ్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనం మిర్చి వేసుకుంటున్నాం కదా, మనకి ఈ బ్యాటర్ ఉండాలి. మరీ ఎక్కువగా గట్టిగా ఉన్నా కూడా మిరపకాయ బజ్జీకి అన్నది పిండి అన్నది ఎక్కువగా కోట్ అవుతుంది అండ్ లోపల మనకు ఆ పిండి అన్నది ఉడకదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం ఎక్కడనైతే చీలిక చేసామో మిర్చి అది పిండి తోటి కోటింగ్ అవ్వాలి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి పిండి అంటొద్దు. సో ఒక సైడ్ మనం మిర్చిని ఓపెన్ గా పెట్టామనుకోండి అప్పుడు ఆ హీట్ అన్నది లోపలికి వెళ్తుంది. మామూలుగా కొన్ని మిర్చి బజ్జీస్ ఏంటి అంటే కంప్లీట్ గా శనగపిండి తోటి కోటింగ్ చేస్తారు. లోపల ఉన్న మిర్చి అన్నది అస్సలు కుక్ అవ్వదు. అది మనం తింటా ఉంటే మనకు కారం వస్తుంది. బట్ ఇక్కడ అట్లా కాదు. మనకి ఇక్కడ మిర్చి కూడా చక్కగా కుక్ అవుతుంది కాబట్టి మనం డైరెక్ట్ గా మిర్చితో పాటే మిర్చి బజ్జీని అన్నది తినేసేయొచ్చు. ఈ ప్రాసెస్ మనం అన్ని బజ్జీలకి రిపీట్ చేయాలి. అలా అని మనం కడాయి పెట్టాము అని చెప్పేసి బజ్జీలన్నీ కూడా ఒకటేసారి వేయొద్దు. ఎంత పెద్ద కడాయి అయినా సరే బజ్జీలు అన్నది చక్కగా పొంగి అవి ప్రాపర్ గా కుక్ అవ్వాలి అంటే అవి ఆయిల్ లో మూవ్ అయ్యేటట్టుగా ప్రాపర్ స్పేస్ అన్నది ఉండాలి. చూడండి నేను అంత పెద్ద కడాయి పెట్టిన 4 to 5 మాత్రమే వేస్తున్నాను. ఎందుకంటే మనకు ఆయిల్ అన్నది చక్కగా అది కుక్ ఫ్రీ మోషన్ లో తిరుగుతూ కుక్ అవుతేనే అప్పుడు బజ్జీ అన్నది శనగపిండి అన్నది ప్రాపర్ గా కుక్ అవుతుంది, లోపల మిర్చి అన్నది ప్రాపర్ గా కుక్. అండ్ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి బాగా తెలుసండి మిర్చి లేకుండా అదే శనగపిండి కొంచెం మిగిలితే మనం పునుగుల్లాగా వేసేసుకుంటాం. పిల్లలకి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కట్ మిర్చి చేస్తున్నాను. కొంతమంది మిర్చి బజ్జీ అంటే ఇష్టం అంటారు కానీ లోపల ఉన్న మిర్చి తినరు, బయట ఉన్న బజ్జీ తింటారు. అలాంటి వారి కోసము కట్ మిర్చి బెస్ట్ ఆప్షన్ అని చెప్తానండి. ఫస్ట్ మనం బజ్జీలు వేసాం కదా, అవి చల్లారిన తర్వాత ఒక 2 ఇంచెస్ మందము మనం కట్ చేయాలి. మరీ చిన్నగా కట్ చేయొద్దండి. ఒక 2 to 3 ఇంచెస్ మందం వాటిని కట్ చేసి మళ్ళీ ఒకసారి
మళ్ళొకసారి ఫ్రై చేయాలి. అప్పుడు ఏంటి అంటే ఆ బజ్జీ అన్నది మళ్ళొకసారి కుక్ అయిపోయి మనకి ఆ మిర్చి తిన్నా కూడా మనకి ఎక్కడా కూడా స్పైసీనెస్ అన్నది ఉండదు. సో ఈజీగా తినేసేయొచ్చు. ఇప్పుడు మనం మిర్చీలు చేసుకున్నాం కదా, మరి మిర్చీలకి స్టఫింగ్ అనేది అవసరం కదండి. సో నేను చాట్ మసాలా తీసుకున్నాను అండ్ ఆనియన్స్, కొత్తిమీర ఉన్ను చాట్ మసాలా ఇవి 3 కూడా మనం ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా చాప్ చేసుకోవాలి. నేను చాపర్లో వేసాను అండ్ పైనుంచి నిమ్మరసం పిండాను. ఇదే మిక్చర్ లో నిమ్మరసం పిండానండి. సో దట్ ఏంటి అంటే మనం 1 by 1 మిర్చి బజ్జీలో స్టఫింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా మనం ఇందులోనే పెట్టేసాం కాబట్టి డైరెక్ట్ గా మనం మిర్చిని కట్ చేసి ఆ స్టఫింగ్ కంప్లీట్ గా ఇందులో ఫిల్అప్ చేసుకుంటే అయిపోతుంది. ఇది చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎవరైనా సరే ఈజీగా చేయొచ్చు. మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిర్చి బజ్జీలు ఉన్నాయి కదా, దాన్ని పొడుగులో కట్ చేసుకొని ఈ మిర్చిలను చేసి పెట్టామనుకోండి, సైడ్ కి టీ పెట్టుకొని మిర్చిలు పెట్టుకొని ఇలా తిన్నామనుకోండి చాలండి. అండ్ స్టఫింగ్ కూడా మనం నిండుగా వేస్తున్నాం కాబట్టి ఒక 2 స్టఫింగ్స్ కంప్లీట్ గా తింటే చాలండి. మనకి అన్నం కూడా అవసరం లేదు. పొట్ట అన్నది ఈజీగా నిండిపోతుంది. చూడండి ఆ ఎమ్మీ అండ్ ఆ బజ్జీల టెక్స్చర్ చూడండి. ఆ నిమ్మరసం పిండాను, చాట్ మసాలా వేసాను, ఆనియన్స్, కొత్తిమీర, ఆహాహా టేస్ట్ అయితే సూపర్ గా ఉందండి. మీకు విషయం చెప్పాలా, ఎక్స్ట్రాడినరీగా మనం ఎన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ వేసినా సింపుల్ గా కొన్ని పదార్థాలు వేస్తే మాత్రం ఆ టేస్ట్ సూపర్ గా పర్ఫెక్ట్ గా ఉంటుంది. చివరి వరకు వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇలాంటి వంటల వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక్క లైక్, ఒక్క